సినిమా అనేది చాలా మందికి ఓ కళ, అదొక రంగుల ప్రపంచం. పరిశ్రమలోకి ఎంతో మంది ఎన్నో కళలతో అడుగు పెడతారు, కానీ అందరూ సక్సెస్ కాలేరు. కొంతమంది సక్సెస్ కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటారు. అవకాశాలు తగ్గుతున్నప్పటికీ వెనకడుగు వేయకుండా తమ ప్రయత్నాలని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఈ అమ్మడు ఒకరు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్లు, రిలేషన్షిప్స్, ప్రేమలు, పెళ్లిళ్ళు, బ్రేకప్లు ఇవన్నీ మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామనే కదా మీ డౌట్. మీరే చూసేయండి మరి ఈ వీడియో. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ పెళ్లి పీటలెక్కుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ ఇలా స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. అలాగే కొంతమంది ప్రేమలో తేలిపోతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ప్రేమలో పడ్డట్టు హింట్ ఇచ్చింది. అయితే అంతకు ముందే ఈ అమ్మడు పెళ్లి పీటల వరకు వెళ్ళింది. కెరీర్ పీక్ లో ఉండగానే నిశ్చితార్థం చేసుకుంది. కట్ చేస్తే పెళ్లి క్యాన్సిల్ అయింది. ఏకంగా ముఖ్యమంత్రి మనవడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. కానీ ఏమైందో ఏమో కానీ చివరిలో పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేసుకున్నారు ఇద్దరు. ఇక ఇప్పుడు మరో వ్యక్తితో ప్రేమలో పడింది. సోషల్ మీడియా వేదికగా తాను ప్రేమలో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? హీరోయిన్ మెహ్రీన్ ఫిర్షాదా. నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో తన క్యూట్నెస్ తో ఆకట్టుకుంది. ఆ తరువాత వరుసగా వచ్చిన మహానుభావుడు, రాజాది గ్రేట్ సినిమాలతో హిట్స్ అందుకుంది. ఇక జవాన్, పంతం, కవచం సినిమాలతో ఫ్లాప్స్ అందుకుంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2, F3 సినిమాలతో హిట్స్ అందుకుంది. ఇదిలా ఉంటే కెరీర్ పీక్స్ లో ఉండగానే 2021లో అడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయ్ కుమారుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్నోయ్ తో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది. ఇది జరిగిన కొన్ని నెలలకే ఈ ఇద్దరు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. కాగా తాజాగా సోషల్ మీడియాలో మెహ్రీన్ ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇక్కడి నుంచి మా ప్రయాణం మొదలైందంటూ ఓ వ్యక్తితో ఉన్న ఫోటోను షేర్ చేసింది.